ఫిఫ్త్ బిట్ ద డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ P2, 3 ఫ్రమ్ ద ఎక్స్ యాక్సిస్. ఓకే. చూడండి. ఇప్పుడు ఇది మీకు ఒకసారి డయాగ్రమాటికల్‌గా చెప్తాను. తర్వాత నార్మల్‌గా పాయింట్‌ని చూసి ఎలా చెప్పగలను కూడా చెప్తా. సో, 2, 3 అంటే ఇది 1, ఇది 2, ఇది 3 అనుకుందాము. వై యాక్సిస్ మీద 1, 2 ఇది 3 అని అనుకుందాం. ఓకే. ఇప్పుడు 2, 3 అంటే ఇదే కదండీ పాయింట్. సో, దిస్ ఈస్ ద పాయింట్. ఇది ఎక్స్ యాక్సిస్ నుండి ఎంత దూరంలో ఉంది అని అడుగుతున్నారు. ఎక్స్ యాక్సిస్ నుండి అంటే ఈ యాక్సిస్ నుండి ఎంత దూరంలో ఉంది. అంటే ఇదే కదా కావాల్సింది. ఇప్పుడు ఇదైనా ఇక్కడ నుండి ఇక్కడికైనా ఒకటేనా? నీకు కావాల్సింది ఈ డిస్టెన్స్ ఇక్కడ నుండి ఇక్కడికి. సో, ఇక్కడ నుండి ఇక్కడికి ఎంతైతే ఉంటదో, ఇక్కడ నుండి కూడా ఇక్కడికి అంతే ఉంటుంది కదండీ! అవునా కదా! సో, మరి ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత? అంటే 3 యూనిట్స్. ఓకే. సో, ఒక పాయింటు ఎక్స్ యాక్సిస్ నుండి ఎంత దూరంలో ఉంది అనంటే, మీరు ఈ వై కోఆర్డినేట్‌లో ఎంతైతే ఉంటుందో అంత దూరంలో ఉందని చెప్పాలి. అంటే 3 యూనిట్స్. ఒక్కొక్కసారి ఒక పాయింట్ ఇచ్చి అది వై యాక్సిస్ నుండి ఎంత దూరంలో ఉంది అంటే, ఆ పాయింట్‌లో ఇచ్చిన వై కోఆర్డినేట్ ఎంతో చూసుకోండి. సో, అది రాసుకోండి. సారీ. ఆ పాయింట్‌లో ఇచ్చిన ఎక్స్ కోఆర్డినేట్ ఎంతో చూసుకోండి అది రాసుకోండి. ఓకే. ఎక్స్ యాక్సిస్ నుండి ఎంత దూరంలో ఉంది అన్నప్పుడు వై కోఆర్డినేట్ చూసుకోవాలి. వై యాక్సిస్ నుండి ఎంత దూరంలో ఉంది అన్నప్పుడు ఎక్స్ కోఆర్డినేట్ చూసుకోవాలి. ఒక్కొక్కసారి -4, 3 ఇచ్చి ఇది వై యాక్సిస్ నుండి ఎంత దూరంలో ఉంది అని అడుగుతారు. మనం వెంటనే ఎక్స్ కోఆర్డినేట్ -4 కదా! -4 యూనిట్స్ అని రాయకూడదు. ఇక్కడ దూరం అంటే డిస్టెన్స్ ఉంటే పాజిటివ్ ఉంటుంది. లేదంటే 0 ఉంటది. మరి ఇక్కడ నెగెటివ్ ఇచ్చారు కదా! అంటే మనం నెగెటివ్ వాల్యూ కన్సిడర్ చేయకూడదు. అంటే 4 యూనిట్స్ దూరంలో ఉందని రాయాలి. ఓకే. సో, ఇక్కడ మనకి క్వెషన్ ఏంటండి? ఎక్స్ యాక్సిస్ నుండి కాబట్టి 3 యూనిట్స్ ఈస్ ద ఆన్సర్.